మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. అతి త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలులో ఉన్న అత్యాధునిక ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వందే భారత్ స్లీపర్ను ప్రయాణికులకు భద్రతతో పాటు అనేక సౌకర్యవంతమైన సదుపాయాలను అందించేలా రూపొందించారు. కుషన్ బెర్తులు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, అధునాతన సస్పెన్షన్, ప్రతి బోగీల సీసీటీవీలు, అతి ముఖ్యంగా కవచ్ భద్రతా వ్యవస్థ ఇలా అనేక సదుపాయాలతో దీన్ని రూపొందించారు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి ఆటోమేటిక్గా దాన్ని నివారించడం ఈ రైలులో మరో ప్రత్యేకత. సుదూర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్లో 16 కోచ్లుంటాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వాటిలో 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లుంటాయి. మొత్తం 823 మంది ప్రయాణించే వీలుంటుంది. సౌకర్యవంతమైన కుషన్ బెర్తులతో పాటు అప్పర్ బెర్త్కు ఈజీగా ఎక్కేందుకు ఎర్గోనామిక్ ల్యాడర్ ఉంటుంది. ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, పూర్తి స్టీల్ గ్యాంగ్ వేలతో రైలును రూపొందించారు. విమానాల్లో మాదిరిగా ఆధునిక బయో వాక్యూమ్ టాయిలెట్లతో పాటు ఫస్ట్ క్లాస్ లో హాట్ వాటర్ షవర్ కూడా ఉంటుంది. దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు, బేబీ కేర్ యూనిట్ ఉంటాయి. రాత్రి వేళలో ఇంటెన్సిటీ నైట్ లైటింగ్ ఫీచర్ తో పాటు సెన్సార్ ఆధారిత లైటింగ్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు, ఆడియో అనౌన్స్మెంట్లు, మాడ్యులర్ ప్యాంట్రీలు వందే భారత్ స్లీపర్ రైళ్ల సొంతం. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ఈ రైలు త్వరలో గువాహటి, కోల్కతా మార్గంలో ప్రారంభం కానుంది. భద్రతకు సంబంధించి ఇందులో ఆటోమేటిక్ రైలు భద్రత వ్యవస్థ అయిన కవచ్ సాంకేతికత ఉంది. ఇంతకుముందు మనం చూడని అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. దీనివల్ల రైలు అత్యధిక వేగంతో వెళ్లినా గ్లాస్లోని నీటి చుక్క కూడా బయటకు చిలకకుండా ఉంటుంది. ఇక రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఇందులో మరో ప్రత్యేకత. అంటే బ్రేక్ వేసినప్పుడు ఉష్ణంగా మారే గతిశక్తిని మళ్లీ విద్యుత్ శక్తిగా మార్చుతారు. ఆటోమేటిక్ గా అగ్ని ప్రమాదాన్ని గుర్తించి సూక్ష్మ ధూళి రూపంలో ఉండే రసాయన పదార్థాన్ని విడుదల చేసి మంటలను ఆర్పే వీలుంటుంది. ప్రతి కోచ్లో సీసీటీవీలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడే పరికరాలుంటాయి. ఏసీలో ఉండే యూవీసీ ల్యాంప్ డిస్ఇన్ఫెక్షన్ వ్యవస్థ గాలిని శుభ్రం చేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్లను నిర్వీర్యం చేసి గాలిని పరిశుభ్రంగా ఉంచుతుంది. ఇక రైలు ప్రమాదం జరిగినప్పుడు కోచ్ల మధ్య కలిపే కప్లర్లను క్రాష్ వర్తి కవర్లతో రూపొందించడం వల్ల బోగీలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ క్లైంబర్ వ్యవస్థ రైళ్లు ఢీకొన్నప్పుడు ఒక కోచ్ మరొకటి పైకి ఎక్కకుండా కాపాడి పట్టాలు తప్పే ప్రమాదాన్ని నివారిస్తాయి. కోల్కతా, గువాహటి మధ్య వందే భారత్ స్లీపర్ను రాబోయే 15-20 రోజుల్లోనే రైల్వే శాఖ అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. జనవరి 18, 19 తేదీల్లోనే రైలు ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని, ప్రధాని మోదీ రైలు ప్రారంభిస్తారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి 6 నుంచి 8 వేలు ఖర్చవుతోంది. వందే భారత్ స్లీపర్లో థర్డ్ ఏసీలో టికెట్ ధర సుమారు 2300, సెకండ్ ఏసీ ధర 3000, ఫస్ట్ ఏసీ ధర సుమారు 3600 ఉండొచ్చని రైల్వే మంత్రి తెలిపారు. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించారు.